ఓజీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అఖండాన్ని ఉమ్, పట్టుకున్నారు. ఉమ్. ఇప్పుడు ఎట్ట అఖండ. కొడతా. ఇప్పుడు అఖండ టూ. అఖండ టూ. ఆ, అవును అవును. ఇప్పుడు అఖండ టూ ఇప్పుడు డిసెంబర్ ఎట్టగట్ట 5 కదా. ట్రోల్. ఇప్పుడు ఎట్టగట్ట ట్రోల్ చేయాలి. ఆ, కొంతమంది ఉంటారు కదా ఇప్పుడు. ఆ, ఎవరు అభిమానుల్లో అయినా అది జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల, అల్లు అర్జున్ అభిమానుల, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల, లేదంటే చిరంజీవి గారి అభిమానుల, ఆ, బాలకృష్ణ ఉమ్, గారి అభిమానుల అని పక్కన పెడితే కొంతమంది అధికారులు ఉంటారు. అవును. అయితే ఏంటంటే ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చింది. ఒక పేపర్లో వచ్చింది అనమాట. అఖండ పైన నెగిటివ్ ప్రచారం అని చెప్పేసి అని ఒక పోస్టర్. దానికి తగ్గట్టుగానే కొంతమంది ట్రోల్ చేసే వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఉమ్, ఈ ఫ్యాన్ వాళ్ళు ఎలా అయిపోయినాయి అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ముందు వాళ్ళే చేస్తున్నారేమో అనుకుంటారు. కాదు, ముందు వీళ్ళే స్టార్ట్ చేస్తారు. ఎవరు కాదు, ఎవరు తక్కువ కాదు. ఇక్కడ ఫ్యాన్ వాళ్ళు చేసేటోడు ఎవరు తక్కువ. ఎవరు ఎవరు తక్కువ కాదు. అందులోని యాదవులు ఉన్నారు, ఇందులోని యాదవులు ఉన్నారు. ఉమ్, మొన్న దసరా రోజున ఉదయాన్నే అఖండ పోస్టర్ వచ్చింది. అఖండ టూ పోస్టర్ వచ్చింది. అవును. కొంతమంది మెగా అభిమానులు భయంకరంగా ట్రోల్ చేశారు. ఉమ్, ఉమ్, సాయంత్రానికి ఆ ఈ ప్రోమో రిలీజ్ అయింది సాంగ్ మీసాల పిల్ల. అవును. వేసాల పిల్ల. ఆ. దానికి పదింతలు ఎక్కువ చేశారు వాళ్ళు. ఆ, మామూలుగా చేయలా. మా దానికి పదింతలు. ఇప్పుడు అదే. ఏదైతే అఖండ టూ పోస్టర్ కి ఏదైతే మెగా అభిమానులు కొంతమంది ట్రోల్ చేశారో దానికి 10 రెట్లు ఎక్కువ చేశారు ట్రోలింగ్. ఆ, డైరెక్టర్ అనిల్ రావు కూడా కొంతమంది ట్విట్టర్ హ్యాండిల్స్ ని డైరెక్ట్ గా బ్లాక్ చేసుకున్నాడు. ఓకే. ఆ, కొంతమంది సీనియర్ జర్నలిస్టులు అయితే వీడియోలు చేశారు. ఆ, అంటే ఆ, డైరెక్ట్ గా అంటే అంటే కొంతమంది ఉంటారు కదా, బాలయ్య బాబుని సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అవును. ఆ, వాళ్ళైతే వీడియోలు చేసేసారు ఏకంగా డైరెక్ట్ గా చిరంజీవి గారు ఈ సినిమా ఇక్కడితో ఆపేస్తే మంచిదని చెప్పేసి అంత నెగిటివ్ ప్రచారం చేశారు. ఉమ్, ఉమ్, ఇప్పుడు తప్పెవడదే. అవును. అదే. మనం ఇక్కడ ఎవరిది డిసైడ్ చేయలేం. ముందు బాలకృష్ణ గారి పోస్టర్ వచ్చింది కాబట్టి వీళ్ళే ట్రోల్ చేశారని చెప్పి మనకు అనిపిస్తుంది. ఉమ్, ఇక్కడ ఇద్దరు ఎవరో తీయవసరం లేదు. ఎవరు. అవును. ఇప్పుడు ఎందుకంటే అఖండ ఇప్పుడు. టూ ఇప్పుడు అఖండ టూ మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఆ, తర్వాత చిరంజీవి గారి సినిమా లేదా? నెల రోజుల వ్యవధిలో చిరంజీవి గారిది లేదా? అవును. జనవరిలో ఉంటాయి కదా. జనవరిలో చిరంజీవి గారిది ఒకటి ఉందా? మళ్ళీ దాని తర్వాత అవును. విశ్వంబర సినిమా ఒకటి ఉందా? ఉంది. తర్వాత ఇంకో తర్వాత సినిమా పెద్ద ఉంది. తర్వాత మళ్ళీ కొత్త సినిమా ఏదో స్టార్ట్ అవుతుంది, అదొకటి ఉందా? అవును. ఇప్పుడు బాలయ్య బాబు సినిమాలో ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారంటే లేదు. ఆయన సినిమా ప్రతిదీ ట్రోల్ చేసుకుంటూనే వచ్చారు. ఇప్పుడు ఏది ఫ్లాప్ అయింది? అయ్యో. ఉమ్, ఏది ఫ్లాప్ అవ్వాల. అదే. ఇప్పుడు చిరంజీవి గారికి ఖచ్చితంగా ఈ సినిమా కానీ లేదంటే దాని తర్వాత సినిమా కానీ ఖచ్చితంగా ఏదో ఒక సినిమా హిట్ అవ్వాలి ఖచ్చితంగా. అవును. అభిమానుల వాళ్ళని శాంతించడానికో లేదంటే వాళ్ళు చెప్పుకోవడానికైనా ఒక సినిమా హిట్ అవ్వాలి కదా. అవును. వీళ్ళు కిరికేసుకుంటున్నారు. అవసరమైతే మా హీరో సినిమా పోయినా పర్వాలేదు కానీ మీ ఎదుటోడి సినిమా ఆడకూడదు. వీళ్ళ మైండ్ సెట్ అలా అయిపోయింది. అలాగే. వీళ్ళు వెళ్ళిపోతుంది లాస్ట్ కి సినిమా సంకేస్తాం వీళ్ళు. అయితే ఇక్కడ ఒక విషయం మెచ్చుకోవచ్చు. అంటే పొగడతాను కాదు కానీ జనరల్గా చెప్తున్నా. ఉమ్, బాలకృష్ణ గారి సినిమా ఎలా ఉన్నా బాలకృష్ణ అభిమానులు ఉమ్, చూసేస్తారు. సినిమా ఆ, ఎలా ఉన్నా టాక్ తో సంబంధం లేదు అది. ఉమ్, అవును. అది హిట్టా ఫ్లాపా అని సంబంధం లేకుండా సినిమా ఎట్టాగున్నా చూస్తారు. ఒకవేళ బయటకు వచ్చి బాగుందనే ప్రచారం చేస్తారు. బాగోకపోయినా బాగున్నా బాగుందనే చేస్తారు. అవును. వీళ్ళ దాంట్లో కొంతమంది అధికారులు ఉంటారు. సినిమా బాగాలేదంటే ఈవిడ డైరెక్ట్ గా సోషల్ మీడియాలో పోస్టులు వేస్తాడు. చిరంజీవి గారిని తిడతా ఉంటాడు, డైరెక్టర్ని తిడతా ఉంటాడు, వాళ్ళని తిడతా డైరెక్ట్ ఉంటాడు. వీళ్ళే. తిడతాడు మొత్తాన్ని. వీడి సినిమా చూడటం. ఉమ్, ఇప్పుడు బాగున్నా బాగోపోయినా నువ్వు అభిమానం కదా, వెళ్ళి సినిమా చూడు, నచ్చితే నచ్చిందని చెప్పు, నువ్వు చెప్పు ఆ, అంతేగా. ఎవడో చెప్పగానే ఇక్కడ ఈ తినడం స్టార్ట్ చేస్తాడు అప్పుడే. అదే గతంలో చిరంజీవి గారి సినిమా బోలశంకర్. అంటే వీళ్ళ పేరు బోలశంకర్. అవును. మెహర్ రమేష్ డైరెక్షన్. ఆ అవును. రోజు ఎలా ఎలా చూశారంటే బయటకు వస్తే నా కొడగా నిన్ను చంపేస్తాము అనే రేంజ్ లో ఊరికే డైరెక్టర్ పెట్టడం జరిగింది. సినిమా ఇప్పుడు మరీ అంత డిజాస్టర్ అయితే కాదు, బాగానే ఉంటుంది సినిమా. ఆ, సినిమా నాకు తెలిసి ఆ, ఆచార్య కూడా నాకు అక్కడ అంతగా పెద్దగా ఏం బోరింగ్ ఏం అనిపించదు. ఇద్దరిని పెట్టి చూసేయచ్చు. రామ్ చరణ్ గారు లేదంటే చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి చూసేయచ్చు మన సినిమా దాన్ని. ఉమ్. చూడొచ్చు. ఒకవేళ సినిమా ఫ్లాపే నాకు బ్రహ్మాండంగా నచ్చిందని చెప్పను, పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు సినిమాని. అయినా దాని మీద ఏంటన్నా ఎంటర్టైన్మెంట్ ఆ, 2:30 గంటలు ఎంటర్టైన్మెంట్ చేసిందా అది చూడొచ్చు. నేను.
చూడొచ్చు. ఆ, దాన్ని ఫ్యాన్స్ ఎంజాయ్ చేయొచ్చు ఆ సినిమాని. ఇప్పుడు ఆచార్య సినిమాని అవును. ఎంజాయ్ చేయొచ్చు, తర్వాత బోలా శంకర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు వీళ్ళు. కానీ వీళ్ళు వెళ్ళి చూసారా పోనీ? అదే. ముందు వీళ్ళే తిట్టేస్తారు సినిమాకి వెళ్ళకుండానే. సోషల్ మీడియాలో టాక్ వచ్చిందంటే సరిపోదు, ముందు వాళ్ళు తిట్టేస్తారు ఇక్కడ. అవును. ఆ, రేపు పొద్దున్న అదే ట్రోలింగ్ చూడు, కొట్టుకు చేస్తారు చూడు. ఇప్పుడు ఈ కామెడీగా అఖండాకి ఎలాగో అఖండాకి చేయాల్సిన ప్రయత్నం చేస్తారు. కానీ మాక్సిమం చేస్తారు. బోయపాటి బాలయ్య బాబు కాంబినేషన్ అంటే తిరిగి లేనిది అది. అవును. ఇప్పటి వరకు కూడా మిస్ఫైర్ అయింది లేదు వాళ్ళిద్దరిలో కూడా, ఏది ఏ సినిమా కూడా. అవును. అవును. నిజంగా అవును. ఎందుకంటే ఆ బాలకృష్ణ గారి డైలాగ్ డెలివరీ కానీ, ఆ గంభీరం కానీ, ఏం అవసరం లేదు. బోయపాటి. ఆ అఖండ వన్ చూసినోడు ఖచ్చితంగా అఖండ టూ చూస్తాడు. ఆ పవర్ఫుల్ డైలాగులు కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ గూస్ బంప్ కానీ మొత్తం దెమ తిరిగిపోద్ది అది. అవును. అది ఖచ్చితంగా చూస్తారు. బాగుంటాయి. మరి ఇప్పుడు ఉమ్, చిరంజీవి గారి సినిమా ఉంది కదా, మరి ఇది కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఏంటంటే, కావాలని చెప్పేసి వీళ్ళు వాళ్ళు ట్రోల్ చేసుకొని సినిమాలను చంపేస్తున్నారు అంతే. ఓకే. అదే 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 ఇప్పుడు అదే అదే వచ్చింది. ఇంతకుముందు పెద్ద పెద్ద హీరోలు సంవత్సరానికి రెండు మూడు సినిమాలు బయటకు వచ్చి, అవును. ఇవాళ 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఒక సినిమా రావడానికి కష్టమైపోతుంది. కష్టమైపోతుంది. అవును. దానికి కారణం ఏంటంటే వీళ్ళే. వెళ్ళా. వీళ్ళు ఏదైనా ఒక సినిమా నార్మల్గా సింపుల్గా తీస్తేనేమో వీళ్ళకి ఎక్కదు. ఉమ్, కత్తి యుద్ధాలు ఉండాలా, ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉండాలా, 4 5 ఐటెం సాంగ్లు ఉండాలా, కలర్ఫుల్ ఉమ్, లొకేషన్స్ ఉండాలా. ఉండాలంటే సినిమా బడ్జెట్ పెరిగిపోదా, పెరగదా? అది. పోనీ పెరిగిన తర్వాత అయినా సరే నువ్వు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తావా అంటే నువ్వేమో మూవీ రూల్స్ ఎతికేస్తా ఉంటావు, ఐ బొమ్మలు ఎతికేస్తా ఉంటావు. సినిమా రిలీజ్ అయిన 2 గంటల కానించి దాన్ని తోడతానే ఉంటావు. మరి ఇంకెవరు తీసేస్తారు సినిమాలు? ఇక్కడ ఇక్కడ మన తెలుగు ఆడియన్స్ కంటే, తెలుగు హీరోల కంటే తమిళ హీరోలు మెచ్చుకోవచ్చు అన్న. నిజంగా వాళ్ళ ఆడియన్స్ ని వాళ్ళని మెచ్చుకోవచ్చు. ఉమ్, ఉమ్. ఎందుకంటే ప్రతి సినిమా ఎక్స్పెరిమెంట్ చేస్తారు వాళ్ళు. అవును. జనాలు కూడా, వాళ్ళ అభిమానులు కూడా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ, ఏదైతే ధనుష్ సినిమా ఉందన్న, ఒక సినిమా అసురలో ఏదో సినిమా ఉంది. అవును. తెలుగులో నారప్ప సినిమా వచ్చింది. అవును. నారప్ప. ఉమ్, ఉమ్, ఉమ్. దాంట్లో దాంట్లో ధనుష్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. దాంట్లో చిన్న పిల్లలకి కాళ్ళు పట్టుకుంటాం, ఊరికి తిరిగి కాళ్ళు పట్టుకుంటాం సీన్ ఆ, ఉంది. ఆ. అలాంటి సీన్ మన హీరోతో పెట్టి మనం యాక్సెప్ట్ చేయము. చేరు. చేయము, కానీ వాళ్ళు ట్రోల్ చేస్తారు. చేయకుండా ఉంటే చాలు, యాక్సెప్ట్ చేయడం సంగతి దేవుడి ఆ, కానీ. అది ఆ క్యారెక్టర్ ని వాళ్ళు ఎంజాయ్ చేయరు వాళ్ళు. ముందు మా మనం హీరో ఇలా ఉండాలి, మా హీరో కొడితే 10 మంది, ఒకరిని కొడితే 10 మంది లేచిపోవాలా, తెలిసిపోవడమా? పక్కన ఉండాలా, ఎగిరి ఆ, పడితే అంత దూరం ఎగిరి పడాలా. అందరూ లేచిపోవాలా. మరి అలాంటి కూడా తెలుగు వాళ్ళు తమిళ ఆడియన్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్ చేసినా కానీ దాని క్యారెక్టర్ వరకు చూస్తారు. ఇమేజ్ పరంగా చూడరు. క్యారెక్టర్ ఆ సినిమా ఏంటో సినిమా క్యారెక్టర్ దాని వరకు చేస్తారు, చూస్తారు. ఆ, అవును. సో అందువల్ల వాళ్ళు చూడండి, వాళ్ళ సినిమాలు మంచి మట్టి సినిమాలు వస్తాయి. రాయి సినిమాలు ఉంటారు కదా, మట్టి సినిమాలు. అవును. ఆ సినిమాలు వస్తాయి. అలాగే ధను సినిమా ఇంకోటి ఉంది. ఆ, నాట్ ఏదో ఏదో సినిమా ఉంది నా సబ్జెక్ట్, మెడ్రాస్ సంథింగ్ ఏదో వస్తుంది. ఉమ్. ఆ సినిమాలో జైల్లో బాత్రూమ్ కడిగే సీన్ ఉంటది. చాలా న్యాచురల్ గా ఉంటది. ఆ. ఆ సీన్ గాని మన హీరోలకు కనుక పెడితే ఇంకేం, చూసుకు ఏ లెక్కలో ఉంటదని. వీళ్ళు చేయరుగా ముందు. వనచెన్నై. చిన్న పేరు వనచెన్నై. ఓకే. వీళ్ళు చేయరు వీళ్ళు. వీళ్ళ చేయగా మన దరిద్రం.